శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. హఠాజోడికి సంబంధించినటువంటి విషయంలో ఇది 3వ వీడియో. అయితే హఠాజోడికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సేకరించడము అనేటువంటిది అదొక మహత్తరమైనటువంటి ప్రక్రియ. అది చాలా జటిలంగా ఉంటుంది. తర్వాత రెండవ ప్రక్రియ ఏంటంటే వాటిని శుద్ధి చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. నూనెలో నువ్వుల నూనెలో దాన్ని కొంతకాలం పాటు ఉంచాల్సినటువంటి సిస్టమ్ ఉంటుంది. దాంట్లో కూడా ఒక 2 మూలికలు వేసి ఉంచాల్సినటువంటి విధానం ఉంటుంది. తర్వాత 3వ ప్రక్రియ ఏంటంటే చండీ మాత యొక్క శక్తి, పరిపూర్ణమైనటువంటి శక్తి హఠాజోడిలో ఉంటుంది కనుక నిద్రాణ స్థితిలో ఉంటుంది, నిద్రాణమై ఉంటుంది. దాన్ని మనము జాగృతం చేయాలి, అంటే చైతన్యవంతం చేయాలి. ఇది ఇంకొకమైనటువంటి ప్రక్రియ. కొంతమంది ఏం చేస్తారంటే అభిలాష ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు, కుతూహలం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు మొత్తానికైతే సేకరిస్తారు. వాళ్ళు కానీ ఇంకొకరి ద్వారా కానీ సేకరించేసి వాటిని తీసుకొని రావడం జరుగుతుంది. 3వ ప్రక్రియ చాలా ముఖ్యమైనది కదా. చాలా మందికి అసలు ఈ హఠాజోడిలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తిని చైతన్యవంతం చేయడం అనేటువంటిది తెలియదు. తీసుకొస్తారు, అక్కడ పెడతారు, తీసుకోండి అంటారు, ఇది పనిచేసేపు అంటారు. కానీ విధానం అది వేరేగా ఉంటుంది. అయితే కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, తర్వాత నేను కూడా కొన్ని వీడియోలలో, పాత వీడియోలలో పెట్టాను నేను హఠాజోడి, దాని గురించి వివరాలు పెడుతూ చైతన్యవంతం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ కొంతమంది తెలుసుకొని ఏంటంటే, సరే స్వతహా సిద్ధంగా కూడా వాళ్ళకు కొంత ఐడియా ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే హఠాజోడిలు తీసుకొని వస్తుంటారు, వచ్చి చైతన్యవంతం చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక ప్రక్రియగా ఉంటుంది. అయితే కొంతమంది ఎలాంటి అంటే ఇలాంటివి తీసుకొని వస్తూ ఉంటారు. చూశారు కదా, చాలా క్లియర్గా చూడండి. ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి, దీనికి ఏదైనా వేరు లాంటిది ఏదైనా ఉందా? అసలు చెట్టు యొక్క వేరు అనిపిస్తుందా? ఇది హఠాజోడి కాదు. దీన్ని ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ఉడుము యొక్క వెన్నుపూస కానీ, లేకపోతే వాటికి సంబంధించిన లెగ్, కాలు ఉంటుంది కదా, దానికి సంబంధించింది కానీ, కొన్ని నక్కకు సంబంధించిన లేదా తోడేలకు సంబంధించిన అవయవాలను, నరాలను కొన్ని తీసుకొని, ఇట్లా జంతువులకు సంబంధించింది తీసుకొని వీటిని కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఇది కృత్రిమంగా తయారు చేసి ఇదే హఠాజోడి అని చెప్పేసి ఇస్తున్నారు. తెలియని వాళ్ళు తీసుకువెళ్ళి భద్రపరుచుకుంటారు, సరే పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ మధ్యనే, అంటే సుమారు ఒక 6 నెలల క్రిందట ఇలాంటివి తీసుకొచ్చేసి దీన్ని సంపుటీకరణ చేయండి గురుగారు, దీన్ని శక్తివంతం చేయండి, చైతన్యం చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చూసిన తర్వాత అన్నీ డూప్లికేట్ గానే ఉన్నాయి. నేను అన్నాను ఇది కాదు కదా బేటా అంటే, సరే వాళ్ళు ఏదో చెప్పారు, అది పక్కన పెట్టినట్టయితే ఇవన్నీ కూడా సరైనటువంటి కాదు. ఇది మీకు అర్థమైంది కదా. ఇది ఎక్కడ అంటే రోడ్ సైడ్ లో పెట్టి అమ్ముతా ఉంటారు. కొన్ని పూజా స్టోర్స్లలో కూడా ఇదే ఒరిజినల్ హఠాజోడి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గూగుల్ కూడా ఎక్కువగా ఏదైతే మనము ఆ గూగుల్లోకి పెట్టడం జరుగుతుందో అది హఠాజోడి అనగానే అదే చూపించడం జరుగుతుంది. ఇక్కడ జరిగేది అదే. సో ఇక్కడ నేను నా 2వ వీడియోలోనూ మొదటి వీడియోలోనూ హఠాజోడికి సంబంధించినటువంటి వాటిలో ఇది కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియదు పాపం. హఠాజోడి అనగానే ఆ ఇమేజెస్ ఉంటే వాటిని తీసి పెట్టేస్తూ ఉంటారు. మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది హఠాజోడి కాదు, చాలా క్లియర్. అయితే హఠాజోడి చాలా చాలా రేర్ ప్లేస్లలో మాత్రమే ఉంటుంది. చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటికి. అయితే ఇది 2 అంగుళాల, ఇక్కడ మనము మినిమం 2.5 మనం తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇది హఠాజోడి, ఇది ఒరిజినల్ హఠాజోడి. చూడండి వేర్లు. ఇది మీకు చూపించడం కోసం, యాక్చువల్గా వీటిని కట్ చేసేసి వేరే పెట్టొచ్చు, కానీ మీకు చూపించడం కోసం నేను దీన్ని ఇలా కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక దీనిలో మనకు 1 ఫీట్ వరకు కూడా మనం సేకరించవచ్చు. ఆ ఫీటు ఉండేటువంటి హఠాజోడి చాలా చాలా అరుదుగా ఉంటుంది. అసలు హఠాజోడి దొరకడమే అదృష్టము అంటే ఇంకా పెద్దగా ఉండడం అనేటువంటిది మామూలు విషయం కాదది. చాలా చాలా అదృష్టంగా ఉంటే మాత్రమే అది దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక
ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అర్థంగా ఉంటాయి ఇలా చూడండి, చాలా క్లియర్గా చూడండి ఎలా ఉందో. ఇది ఒరిజినల్ హతాచోడి. కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్లలో హతాజోడి ఇది ఇలా ఉంటుందని కూడా పెట్టడం జరిగింది, మీరు కొంచెం గమనించుకోవచ్చు. తర్వాత ఇది చూడండి, చూస్తున్నారుగా ఇలా ఉండేటువంటి దాన్ని మీరు గమనించండి బేట. ఇది ఎలా అవుతుంది బేట, ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. కలర్ ఇలా ఉంటుందా, కలర్ ఇలా ఉంటుందా చూడండి మీరు. ఇది చూడండి, ఇవన్నీ వేర్లు. తర్వాత గమనించుకోవడానికి చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ విడిగా వచ్చింది చూడండి. కొంత రాను ఏమవుతా ఉంటుందంటే ఇది కలిసిపోయి ఉంటుంది. కొంచెం మీకు ఇది పిడికిలి మూసినట్టుగా ఉంటుంది, ఇదంతా మూసినట్టుగా ఉంటుంది చూడండి. ఈ మధ్యలో కొంత గ్యాప్ అనేది వస్తుంది. చూసారు కదా. తర్వాత ఈ వేర్లు ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంది, నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకు తరచుగా అటాక్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇవి వేర్లు అన్నమాట. ఈ రూట్స్ ను కూడా మనము చండీ మంత్ర విధానాన్ని అనుసరించేసి, మనకు తెలిసిందే కదా తాయెత్తులు అనేటువంటివి ఉంటాయి కదా, సో వాటిలలో పెట్టి కూడా మనం ఇవ్వచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ అర్థమైంది కదా బేట, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పేసి. కొంతమంది నమ్మకంగా, కొంతమందికి అసలు ఏది తెలియదు, వాళ్ళు తీసుకొచ్చి ఇదే 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 అని చెప్పేసి వాళ్ళని నమ్మించేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక నేను ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే, హతాజోడి సేకరించడం ఒక ఎత్తు, తర్వాత దాని భావన విధానం రెండవ ఎత్తు, మూడవది హోమం చేసి ఇవ్వాలి. హోమం అంటే చైతన్యవంతం చేసి ఇవ్వాలి. ముందు చైతన్యవంతం చేయాలి, తర్వాత హోమం చేయాలి. చేసిన తర్వాత మాత్రమే ఇది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాని గురించి ఇంకా మనకు చాలా చాలా షార్ట్ పీరియడ్లోనే ఆ కార్యక్రమం కూడా పూర్తయిపోతుంది. అంటే ఇదంతా సేకరణ, ఈ విధానం అంతా ఎందుకు పెడుతున్నాను అంటే, మీరు ఏదైనా సరే ఒక తాంత్రిక సంబంధమైనటువంటి ఒక వస్తువుని తీసుకున్నప్పుడు అది మీకు పరిపూర్ణంగా ఫలితం ఇవ్వాలి. ఒక హతాచోడి కనుక మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే, ఈ హతాజోడి అనేటువంటిది మామూలు విషయం కాదు. సాక్షాత్తు చండీ స్వరూపమైనటువంటి, చండీ స్వరూపం అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఈ మూడు విషయాలు మీకు తెలిస్తే ఇందులో సరస్వతి యొక్క విధానము ఉంటుంది, అంటే విద్య, తర్వాత ఉద్యోగాలు ఇలాంటివి కూడా ఉపయుక్తంగా ఉంటుంది, మనకు లభించడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఐశ్వర్యం అనేటువంటిది చాలా రావడం జరుగుతూ ఉంటుంది. మూడవది సమస్త భూతప్రేత పిశాచాలు, నెగటివ్ ఎనర్జీ, నక్షత్ర గ్రహ దోషాలను కూడా హరించి వేసేటువంటి శక్తి దీనిలో ఉంటుంది. దీనిలో నిక్షిప్తంగా ఉండేటువంటి ఆ చండీ యొక్క మహాశక్తిని మనము జాగృతం చేసి లేపడం అంటారు కదా, సో దాన్ని చేసి వదిలినట్టయితే ఆ సాక్షాత్తు అమ్మవారే చెడునంతటిని కూడా స్వీకరించేసేసి మనకు కావలసినటువంటి శుభాలను వసగడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మీరు గమనించుకోవాలి. అందరికీ బ్లెస్సింగ్స్.